ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నాకు ఆహారం తీసుకురాకుంటే నిన్నే తినేస్తాను. వద్దు రాజా, ఎలా అయినా నీకు ఆహారం తీసుకొస్తాను నేను. అడవంతా వెతుకుతున్నా, ఇక్కడున్నావు గాడిద బావా. నిన్ను ఈ అడవికి రాజును చేయాలనుకుంటున్నాడు మన సింహరాజు. ఏంటి? నిజమా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే త్వరగా వెళ్ళి సింహరాజుని కలుద్దాం పద. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇంతమందిలో నీకే అదృష్టం దక్కింది. సింహరాజా, ఇక నా మాట నిలబెట్టుకున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. అయ్యా, సింహరాజు ఎందుకు నా మీద అంతగా విరుచుకుపడుతున్నాడు? రాజు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు భయమేసింది. ఓరి పిచ్చివాడా, నీ చెవుల వల్ల కిరీటం పెట్టుకోవడానికి ఇబ్బంది కాబట్టి చెవులని మాత్రమే కొరికేశాడు. కావాలంటే ఇప్పుడు వెళ్ళు, నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఓరి దేవుడా! ఈసారి తోక కూడా కొరికాడు. ఇంకొంచెం ఉంటే నన్ను చంపేస్తాడు. నాకు చాలా భయం వేస్తుంది. నా తోక కూడా కొరికాడు. ఎంత అమాయకుడివి! రాజు ఎలా అవుతావు? నీ తోక ఉంటే సింహాసనం మీద కూర్చోడానికి రాదు కాబట్టి కొరికాడు. ఇక వెళ్ళు ఇంకొకసారి. అవునా? అయితే వెళ్తాను ఇంకొకసారి. ఇందులో ఆ గాడిదకు సంబంధించి అన్ని భాగాలు ఉన్నాయి, కానీ బ్రెయిన్ మాత్రమే లేదు. అదెక్కడా? సింహరాజా, మీకు తెలియందేముంది? ఆ గాడిదకు అసలు బ్రెయినే లేదు. ఎందుకంటే అది ముందుగా మీరు తోక చెవులు కొరికినప్పుడే రాకుండా ఉండాల్సింది. కానీ అది మళ్ళీ వచ్చింది అని అంటే దానికి బ్రెయిన్ ఎక్కడుందన్నట్టు? కథలోని నీతి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు.